గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే ఫస్ట్ క్లాస్ అండి. ఈ ఫస్ట్ క్లాస్లో వెరీ ఫస్ట్ స్టెప్ నుంచి నేర్పిస్తానండి. సో ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ను షేర్ చేస్తున్నానండి. ఈ పీడిఎఫ్ నేను అందరికీ షేర్ చేస్తాను గ్రూప్లో. ఇదేనండి కేపీ ఆస్ట్రాలజీ బేసిక్ రూల్స్. ఈ పీడిఎఫ్ అందరికీ నేను ఫ్రీగా షేర్ చేస్తాను. ఇందులో ఇదే స్టార్టింగ్ పాయింట్ అండి. దీన్ని ఏమంటారు? రాజచక్రం అంటారు, జోడియాక్ సైన్ లేదా కాలపురుష కుండలి, తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో. 12 రాసులు, 12 రాసులకు సంబంధించిన ప్రధానమైన కారకత్వాలు, క్యారెక్టరిస్టిక్స్ అన్న ఒకటే, కారకత్వాలు అన్న ఒకటే. చాలా ప్రధానమైన క్యారెక్టరిస్టిక్స్. ఇది మేషరాశి. కాలపురుష కుండలిలో మొదటి రాశి మేషరాశి. మన మేషరాశి 1వ నెంబర్ ఎందుకు అయింది అని అడగచ్చు. ఇప్పుడు మనకు 1, 2, 3, 4, 10 నెంబర్స్ దాకా ఉన్నాయి కదండి. 1 నుంచి 9 నెంబర్స్, 0 నుంచి 9 నెంబర్స్ దాకా ఉన్నాయి. మరి మొదట్లో 1 అని ఎలా పెట్టారు? అంతే కదా, దానికైనా రీజన్ ఉందా అండి? 1 ఎలా వచ్చింది? నా గతంలో కొంతమంది అడిగారు, మరి మేషరాశి పేరు ఎందుకు పెట్టారు? సో మేషరాశి, వృషభ రాశి, మరి ఇది 1వ నెంబర్ ఎందుకు అయింది? మనకు 0 నుంచి 9 నెంబర్స్ ఎలా ఉన్నాయో ఫిక్స్డ్గా ఇది కూడా అంతే. మేషరాశి 1వ రాశి కాలపురుష కుండలిలో. ఈ మేషరాశి అనగానే దీని యొక్క అధిపతి కుజుడు. అగ్నితత్వము, చర స్వభావము, పురుషుడు, తూర్పు డైరెక్షన్. మీకు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఖచ్చితంగా తెలియాలండి. దేనితో పాటు ఈ మేషరాశి అనగానే ఇంకా 100 పేజీల కారకత్వాలు ఉంటాయి. అవి మీకు స్వతహాగా ఎన్ని తెలుసుకుంటే అంత మంచిది. ఓకేనా అండి? ఇది మొదటి కాలపురుష కుండలిలో మొదటి రాశి మేషరాశి. అధిపతి కుజగ్రహము, అగ్నితత్వము, చర స్వభావము, పురుషుడు, తూర్పు డైరెక్షన్. అందరు రాసుకోండి. వెరీ ఫస్ట్ టైం క్లాస్ వింటున్న వాళ్ళు రాసుకోండి. మేషరాశికి అధిపతి కుజగ్రహము, ఇది అగ్నితత్వము, చర స్వభావము, పురుషుడు, తూర్పు డైరెక్షన్. కాలపురుష కుండలిలో 2వ రాశి వృషభ రాశి, అధిపతి శుక్రగ్రహము, భూతత్వము, స్థిర రాశి, స్త్రీ, దక్షిణం అండి. ఒక్క నిమిషం అండి. కాలపురుష కుండలిలో 2వ రాశి వృషభ రాశి, అధిపతి శుక్రగ్రహము, భూతత్వము, స్థిర రాశి, స్త్రీ, దక్షిణం అండి. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? డైరెక్షన్స్ అండి. తూర్పు డైరెక్షన్, దక్షిణం. ఓకేనా అండి? మన ప్రిడిక్షన్ మొత్తం తూర్పు దక్షిణం మీదనే డిపెండ్ అయి ఉంటుంది నాడీ పద్ధతిలో, థర్డ్ లెవెల్లో. 3వ రాశి మిథున రాశి, అధిపతి బుధగ్రహము, వాయుతత్వము, ద్విసభవ రాశి, నపుంసక రాశి, పడమర. ఇక్కడ నేను నపుంసక రాశి అని ఇచ్చానండి. మీరు ఏ పుస్తకాల్లో చూసినా సరే ఇది పురుష రాశి అని ఇస్తారు. సహజంగా 3వ రాశి బేసి రాశి కాబట్టి మీరు ఏ పుస్తకాల్లో చూసినా సరే పురుష రాశి అని ఉంటుంది. ఇక్కడ నేను నపుంసక రాశి అని ఇచ్చాను. ఓకేనా అండి? ఇది నపుంసక రాశి, గుర్తుపెట్టుకోండి. 4వ రాశి కర్కాటక రాశి, అధిపతి చంద్రగ్రహము, జలతత్వము, చర స్వభావము, స్త్రీ, ఉత్తరం అండి. ఇది ఉత్తరం. కాలపురుష కుండలిలో 5వ రాశి సింహరాశి, అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర రాశి, పురుషగ్రహము, తూర్పు డైరెక్షన్. తర్వాత 6వ రాశి కన్యా రాశి, అధిపతి బుధగ్రహము, భూతత్వము, ద్విసభవ రాశి, నపుంసక రాశి, దక్షిణం అండి. అంటే ఇక్కడ 6వ రాశి సరి రాశి.
చాలా పుస్తకాలలో ఇది స్త్రీ రాశి అని ఉంటుంది. ఇక్కడ నేను నపుంసక రాశి అని ఇచ్చానండి. ఎవరైతే బుక్స్ కొన్నారో అందులో నేను ఇది స్త్రీ అని ఇచ్చాను, మీరు నపుంసక అని చేసుకోండి. ఓకేనా అండి? అదేంటే అది ఓల్డ్ ప్రింట్ మీకు ఇచ్చిన బుక్లో. చూడండి, ఇది ఒక్కటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కాలపురుష కుండలిలో 7వ రాశి తులారాశి, అధిపతి శుక్రగ్రహము, వాయుతత్వము, చరరాశి, పురుష రాశి, పడమర దిక్కండి. 8వ రాశి కాలపురుష కుండలిలో 8వ రాశి వృశ్చిక రాశి, అధిపతి కుజగ్రహము, జలతత్వము, స్థిర రాశి, స్త్రీ ఉత్తరం అండి. 9వ రాశి ధనుసు రాశి, అధిపతి గురుగ్రహము, అగ్నితత్వము, ద్విసభవ రాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్. కాలపురుష కుండలిలో 10వ రాశి మకర రాశి, అధిపతి శనిగ్రహము, భూతత్వము, చరరాశి, నపుంసక రాశి, దక్షిణం అండి. నేను బుక్లో కూడా ఇది నేను స్త్రీ రాశి అని ఇచ్చానని దీన్ని నపుంసక చేసుకోండి. తర్వాత 11వ రాశి కుంభరాశి, అధిపతి శనిగ్రహము, వాయుతత్వము, స్థిర రాశి, నపుంసక రాశి, పడమర. 11వ రాశి కుంభరాశి కూడా నపుంసక రాశి. చివరిగా కాలపురుష కుండలిలో మీనరాశి, అధిపతి గురుగ్రహము, జలతత్వము, ద్విసభవ రాశి, స్త్రీ రాశి, ఉత్తరం అండి. ఇవి 12 రాశులు. ఈ 12 రాశులలో ఈ 12 రాశులకు 9 గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయి. 7 గ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి. 7 గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయి. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇక్కడ కుజగ్రహము ఏ రాశులకు అధిపతి అయ్యారు చూడండి. 1వ రాశి మేషరాశికి, 8వ రాశి వృశ్చిక రాశి. మీరు రాసుకోండి. 1వ రాశి అంటే మన గురించి. 8వ రాశి ఏంటిది? మాంగళ్యం. ప్రైవేట్ పార్ట్స్ అండి. ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన డిసీజెస్. 1వ రాశి మేషరాశికి రాసుకోండి. కాలపురుష కుండలిలో మొదటి రాశి మేషరాశి. మేషరాశి ఏమో మన గురించి, మన టోటల్ బాడీ గురించి, మన హైట్, మన కలరు. అలాగే కాలపురుష కుండలిలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ 2 రాశులకు అధిపతి కుజగ్రహము. 8వ రాశి ఏంటి? ప్రైవేట్ పార్ట్స్ అండి, సీక్రెట్స్. 8వ రాశి. అలాగే అమ్మాయిల చార్ట్ అయితే మాంగళ్యం, ఫిమేల్ చార్ట్లో అయితే 8వ స్థానం మాంగళ్యం. అలాగే కాలపురుష కుండలిలో 2వ రాశి వృషభ రాశి, అధిపతి శుక్రగ్రహం. అలాగే కాలపురుష కుండలిలో 7వ రాశి తులారాశి, అధిపతి శుక్రగ్రహం. అంటే 2వ రాశి వృషభ రాశికి, అలాగే 7వ రాశి తులారాశికి, ఈ 2 రాశులకు అధిపతి శుక్రగ్రహం అండి. అంటే శుక్రగ్రహానికి 2 రాశులు ఆధిపత్యం వహిస్తాయి. 2వ రాశి ఏంటిది? ధన సంపాదన, కుటుంబం. అలాగే 2వ వివాహం కూడా. 8వ స్థానం ఏంటిది? 7వ స్థానం ఏంటిది? కాలపురుష కుండలిలో లైఫ్ పార్ట్నర్, స్పౌస్. అబ్బాయికి లైఫ్ పార్ట్నర్, అమ్మాయికి లైఫ్ పార్ట్నర్, స్పౌస్. 7వ స్థానం. స్పౌజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ 7వ స్థానం. అలాగే కాలపురుష కుండలిలో 3వ రాశి మిథున రాశి. 3వ రాశి ఏం తెలియజేస్తుంది? కమ్యూనికేషన్స్, నైబర్స్. 3వ రాశి మిథున రాశికి అధిపతి బుధగ్రహము. అలాగే కాలపురుష కుండలిలో 6వ రాశి కన్యా రాశికి కూడా అధిపతి బుధగ్రహం. 6వ రాశి ఏం తెలియజేస్తుంది? గవర్నమెంట్ బెనిఫిట్స్, రోగాలు, అప్పులు, వివాహ జీవితం నుండి వేరవడం, అంటే ఒంటరితనం. 6వ స్థానం, 6వ రాశి కన్యా రాశి. అలాగే తర్వాత 9వ రాశి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహము.
అలాగే 12వ రాశి మీనరాశికి అధిపతి గురుగ్రహం. గురుగ్రహం 9వ స్థానం ఏం తెలియజేస్తుంది? అదృష్టాలు, మంచి ఇన్కమ్, స్పిరిచువల్ సబ్జెక్ట్స్, ఉపాధ్యాయ వృత్తి. 9వ స్థానం, 9వ రాశి. అలాగే 12వ స్థానం ఏంటిది? మెడిసిన్స్, సీక్రెట్ ఏజెంట్స్. ఏదైనా జబ్బు ముదిరితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఖర్చులు. ఇది 12వ స్థానం. 9వ స్థానం ధనుసు రాశికి మరియు 12వ స్థానం మీన రాశికి, ఈ రెండు రాశులకు అధిపతి గురుగ్రహం. తర్వాత 10వ రాశి మకర రాశికి 10వ స్థానం లేదా 10వ రాశి మకర రాశి కర్మస్థానం, ప్రొఫెషన్ గురించి తెలియజేస్తుంది. అలాగే 11వ రాశి కుంభరాశికి అధిపతి శనిగ్రహం. అంటే 10, 11 రాశులకు అధిపతి శనిగ్రహం. 11వ స్థానం లాభాలు. ఇది. తర్వాత 4వ రాశి కర్కాటక రాశి. ఇది తల్లి యొక్క స్థానం, మదర్ గురించి తెలియజేస్తుంది. అలాగే రొమ్ము భాగం 4వ స్థానం, తల్లి యొక్క చరస్థిరాస్తుల విషయం, మనం సంపాదించుకునే ఆస్తులు కూడా 4వ స్థానం. గుండెకు సంబంధించిన జబ్బులు కూడా 4వ. రొమ్ము భాగం అనుకున్నాం కదా, గుండెకు సంబంధించిన జబ్బులు. ఇక 5వ స్థానం సింహరాశికి అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర రాశి, పురుషగ్రహము, తూర్పు. 5వ రాశి ఏంటిది? అగ్నితత్వం. ఇది పొట్ట భాగానికి కారకత్వం వహిస్తుంది, జీర్ణ సంబంధ సమస్య. 5వ స్థానము ఆధ్యాత్మికం. 5వ స్థానం ఆధ్యాత్మికం, లేదా 5వ రాశి అయిన ఆధ్యాత్మికం. అలాగే జూదం కూడా 5వ స్థానం. ఒకటేమో ఆధ్యాత్మికం, మంచిదే. జూదం, ప్లేయింగ్ కార్డ్స్, గుర్రపందాలు, బెట్టింగ్స్. అలాగే చెడు అలవాట్లు కూడా 5వ స్థానం. మరి ఎప్పుడు చెడు అలవాట్లు ఉంటాయి, ఎప్పుడు ఆధ్యాత్మిక సంబంధిత, ఎప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నక్షత్రం మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. అది. ఇది ఈ విధంగా. ఇందులోనే ఇక మళ్ళొకసారి చూడండి. మేషరాశి అగ్నితత్వము రాసుకోండి, అగ్నితత్వ రాశులని రాసుకోండి. అగ్నితత్వ రాశులు మేషరాశి, సింహరాశి, అలాగే ధనుసు రాశి. అగ్నితత్వ రాశులు ఏంటండి? మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. ఇదే తూర్పు డైరెక్షన్ కూడా రాసుకోండి. అగ్నితత్వ రాశులన్నీ తూర్పు డైరెక్షనేనండి. ఓకేనా? అగ్నితత్వ రాశులన్నీ తూర్పు డైరెక్షను. ఓకే కదా? తర్వాత భూతత్వం, వృషభ రాశి. భూతత్వం అని పెట్టుకొని వృషభ రాశి అని రాసుకోండి. భూతత్వ రాశులు అంటే ఏంటివి అనగానే మీకు వృషభ రాశి, 2వ రాశి వృషభ రాశి, 6వ రాశి కన్యా రాశి, 10వ రాశి మకర రాశి. ఇవి భూతత్వ రాశి. వీటినే మీరు దక్షిణం అని కూడా రాసుకోండి. దక్షిణం మన ప్రిడిక్, ఇంకా మీకు దక్షిణం అని గుర్తుంటే ఇంకా మంచిది. ఓకే కదండి? తర్వాత తర్వాత వాయుతత్వం అండి. వాయుతత్వ రాశులను పెట్టుకోండి. మిథున రాశి, మళ్ళీ ఇక్కడ నుండి 5వ రాశి తులారాశి, మళ్ళీ తులారాశి నుండి 5వ రాశి 11వ రాశి కుంభరాశి వాయుతత్వం. వీటినే పడమర, వాయుతత్వ రాశులన్నీ పడమర దిక్కండి. క్లియర్ కదా? తర్వాత జలతత్వం 4వ రాశి కర్కాటక రాశి, అలాగే 8వ రాశి వృశ్చిక రాశి,
12వ రాశి మీనరాశి. ఇవి జలతత్వం. కర్కాటకం అంటే ఎండ్రకాయ, వృచ్చికం అంటే తేలు, మీనం అంటే ఫిషెస్, జంట ఫిష్లు. జలరాశులే ఉత్తర దిక్కు, నార్త్ డైరెక్షన్. క్లియర్ కదండి ఇంతవరకు? ఒకవేళ అర్థం కాకపోతే మీరు వెంటనే మెసేజ్ చేయండి, నేను చాలా స్లోగా చెప్తున్నాను. తర్వాత పురుష రాశులని రాసుకోండి. పురుష రాశులు: 1వ రాశి మేషరాశి, 5వ రాశి సింహరాశి, 7వ రాశి తులారాశి, 9వ రాశి ధనుసు రాశి. ఈ 4 రాశులు పురుష రాశులండి. తర్వాత స్త్రీ రాశులను పెట్టుకోండి హెడ్డింగ్. 2వ రాశి వృషభ రాశి, తర్వాత 4వ రాశి కర్కాటక రాశి, తర్వాత 8వ రాశి వృశ్చిక రాశి, అలాగే 12వ రాశి మీనరాశి. ఇవి స్త్రీ రాశులండి. తర్వాత నపుంసక రాశులు: 3వ రాశి మిథున రాశి, 6వ రాశి కన్యా రాశి, 10వ రాశి మకర రాశి, 11వ రాశి కుంభరాశి. ఈ 4 రాశులు నపుంసక రాశి. క్లియర్ కదండి? తర్వాత ఇక మనకు న్యాచురల్ జోడియాక్ సైన్లో అంటే కాలపురుష కుండలిలో 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశి పరిమాణం 30 డిగ్రీలు. నేను ఇచ్చాను రాశి చక్రం కాలపురుష కుండలి 360 డిగ్రీలు. 360 డిగ్రీల రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి. ఒక రాశి పరిమాణం 30 డిగ్రీలు. ఈ రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక నక్షత్రం యొక్క కాల పరిమితి 13.20 డిగ్రీలు, అంటే 13 గంటల 20 నిమిషాలు, అనగా 800 నిమిషాలు. మన కాన్సెప్ట్ అంతా ఈ 13.20 డిగ్రీలు 800 నిమిషాల మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక నక్షత్రం 4 పాదాలు, 13.20 డిగ్రీలు. 13.20 డిగ్రీలనే 4 భాగాలు చేస్తే ఒక నక్షత్రం యొక్క పాదం 3.20 డిగ్రీలు. 4 మూళ్ళు 12, అంటే 12 గంటలు పక్కన పెట్టుకోండి. 4 20 నిమిషాలు 80 నిమిషాలు, అంతే కదండి? 80 నిమిషాలలో 20 నిమిషాలు పక్కన పెట్టేయండి. 60 నిమిషాలు అంటే 1 డిగ్రీ. ఈ 1 డిగ్రీని 12 కలిపాం, 13.20 డిగ్రీలు వచ్చేసిందా అండి? క్లియర్ కదా? అర్థమైందా అండి ఎలా వచ్చిందో? ఇది. తర్వాత మనకు రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి. చూడండి, సూర్యగ్రహం. సూర్యగ్రహం ఏ రాశికి ఆధిపత్యం వహిస్తుంది? ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏ రాశికి అండి? మీకు వెంటనే తెలియాలి. సింహరాశికి ఆధిపత్యం వహిస్తుంది. దీని యొక్క కలర్ కూడా ఆరెంజ్ కలరేనండి. సింహరాశి యొక్క కలర్ ఆరెంజ్ కలరే. అది. అలాగే చంద్రగ్రహం. సూర్యగ్రహం అగ్నితత్వము, స్థిర స్వభావం అండి. అగ్నితత్వము, స్థిర స్వభావం. కొద్దిగా చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను? సింహరాశి అగ్నితత్వము, స్థిర స్వభావం, అంతే కదండి? చూడండి, సూర్యగ్రహము అగ్నితత్వం ఇచ్చాను, స్థిర స్వభావం ఇచ్చాను. రాశి సింహరాశి. ఇక్కడ ఏమి ఇచ్చాను? సూర్యగ్రహము అగ్నితత్వము, స్థిర స్వభావం. స్థిర అంటే ఫిక్స్డ్ కదండి, అంతే కదా? కాబట్టి మన యొక్క రాశి చక్రంలో సూర్యగ్రహం యొక్క స్థితి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది క్షత్రియుడు అండి, పురుషుడు, ఎరుపు కలర్.
క్షత్రియుడు అంటే ఏంటిది? పాలించే వాళ్ళు, అడ్మినిస్ట్రేటర్స్, ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులు, వీళ్ళే కదండి అడ్మినిస్ట్రేటింగ్ చేసేది. ఇదన్న రెండవ గ్రహము చంద్రగ్రహము, జలతత్వము, చర స్వభావం, వైశ్యుడు, బిజినెస్ ప్లానెట్, స్త్రీ ప్లానెట్, తెలుపు. మూడవ గ్రహం కుజగ్రహం. ఆల్రెడీ కుజగ్రహానికి ఎన్ని రాశులు ఉన్నాయండి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీరు రాసుకున్నారు కదా కుజగ్రహానికి ఎన్ని రాశులు ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ మీరు మెసేజ్ కూడా చేయొచ్చాడు, ఎన్ని రాశులు అన్నా కానీ ఇక్కడ మీరు మెసేజ్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. కుజగ్రహానికి ఎన్ని రాశులు ఉన్నాయి? మొదటి రాశి మేషరాశి, 8వ రాశి వృశ్చిక రాశి. ఈ విధంగా. తర్వాత ఇది అగ్నితత్వము, చర స్వభావము, క్షత్రియుడు. ఇది కూడా డ్రెస్ కోడ్ వేసుకునే జాబ్స్, వీళ్ళు కూడా అడ్మినిస్ట్రేటర్స్. ఇదేమో చర స్వభావం. సూర్యగ్రహం ఏమో స్థిర స్వభావం. చూడండి, పురుషుడు. అలాగే 4వ గ్రహము బుధగ్రహము, భూతత్వము, ద్విస్వభావము, వైశ్యుడు, నపుంసక. మరి బుధగ్రహానికి ఎన్ని రాశులు ఉన్నాయండి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక 3వ రాశి మిథున రాశి, 6వ రాశి కన్యా రాశి. దీని యొక్క కలర్ కూడా గ్రీన్ కలరేనండి. ఇది బుధగ్రహం అనగానే బుధగ్రహానికి ఒక 100 పేజీల కారకత్వాలు ఉంటాయి. నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. వైశ్యుడు, నపుంసక, ఆకుపచ్చ. అలాగే గురుగ్రహం వాయుతత్వము, ఆకాశతత్వము, ద్విస్వభావం, బ్రాహ్మణ ప్లానెట్, పురుషుడు, ఆకుపచ్చ, పసుపు పచ్చ. మరి గురుగ్రహానికి ఎన్ని రాశులు ఉన్నాయి? 9వ రాశి ధనుసు రాశి, 12వ రాశి మీనరాశి. అంతే కదండి. ఇది తర్వాత శుక్రగ్రహం జలతత్వము, చర స్వభావము, బ్రాహ్మణ ప్లానెట్, స్త్రీ ప్లానెట్, తెలుపు కలరు. మరి శుక్రగ్రహానికి ఎన్ని రాశులు ఉన్నాయి? ఇగో 2వ రాశి వృషభ రాశి, 7వ రాశి తులారాశి. 7వ రాశి అనగానే లైఫ్ పార్ట్నర్, అమ్మాయికి భర్త, అబ్బాయికి భార్య స్థానం అని మీకు మైండ్లో రావాలి. ఈ 7వ స్థానం యొక్క స్థితిని బట్టి కాబోయే హస్బెండ్ కానీ భార్య యొక్క లక్షణాలు చెప్పేయచ్చు మనం. తర్వాత శనిగ్రహం వాయుతత్వము, స్థిర స్వభావం. చూడండి, ఇక్కడ వాయుతత్వం ఇచ్చాను. ఓకే, వాయుతత్వం అంటే తిరిగే వాళ్ళని అర్థం. స్థిర స్వభావం అని ఉంది చూడండి. అలాగే సూర్యగ్రహం అగ్నితత్వం, కోపం, స్థిర స్వభావం. అంటే మీ యొక్క రాశి చక్రంలో సూర్యగ్రహం, శనిగ్రహాలు బలంగా ఉంటే చాలు. ఎందుకంటే స్థిర స్వభావం కదా, అందుకని. ఇది శూద్రుడు అండి, కూలి పని చేయడం, కష్టపడి పని చేయడం. అంటే శనిగ్రహం బలంగా ఉంటే ఫస్ట్ కష్టపడి పని చేసినా కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. చివరిలో ఎలాంటి ఇబ్బందులు పడరు. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది శనిగ్రహం బాగుంటేనే. ఇది నపుంసక, ముదురు నీలం. శనిగ్రహానికి కూడా 2 రాశులు చెప్పుకున్నాం. 10వ రాశి మకర రాశి, 11వ రాశి కుంభరాశి. మరి రావుకేతు గ్రహాలు కూడా ఉన్నారు. వీటికి ఓనర్షిప్ లేదండి. ఈ 2 గ్రహాలు ఏ గ్రహంతో జత కడితే ఆ క్యారెక్టరిస్టిక్స్ అడాప్ట్ చేసుకుంటుంది. రావుకేతు గ్రహాలు కూడా మనం లింగ మార్పిడిగానే తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్త్రీ అని ఇచ్చాను. రాహుకేతు గ్రహాలు కూడా ఈక్వల్ టు నపుంసక గ్రహాలు. సో ఇక్కడ మీరు రాసుకోండి, పురుష గ్రహాలను రాసుకోండి. ఒకసారి చెప్తాను. సూర్యగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం, ఈ 3 గ్రహాలు పురుష గ్రహాలండి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్? మన తర్వాత లెసన్లో చాలా ఈజీగా ఉంటాయి. పురుష గ్రహాలు మళ్ళీ చెప్తున్నాను. సూర్యగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం, ఈ 3 గ్రహాలు పురుష గ్రహాలు. స్త్రీ గ్రహాలు చంద్రగ్రహము, శుక్రగ్రహం, ఈ 2 గ్రహాలు స్త్రీ గ్రహాలండి. తర్వాత మన నపుంసక గ్రహాలు ఏంటివి? బుధ శని గ్రహాలు నపుంసక గ్రహాలు. ఈ 2 బుధ శని గ్రహాలు నపుంసక గ్రహాలు. రాహు కేతు గ్రహాలు కూడా నపుంసక గ్రహాలే. ఇవి ఏ గ్రహాలతో జత కడితే ఆ లక్షణాలను అడాప్ట్ చేసుకుంటుంది రాహు కేతు గ్రహం.
ఎందుకంటే ఒక్కోసారి రాహుగ్రహం స్త్రీ అవ్వచ్చు, పురుషుడు కూడా అవ్వచ్చు. జనరల్గా రాహుకేతు గ్రహాలు లింగ మార్పిడి, నపుంసకాలుగానే తీసుకోవచ్చు రాహుకేతు గ్రహాలను కూడా జనరల్గా. అంటే ఇక్కడ నేను స్త్రీ ఇచ్చాను, లింగ మార్పిడి అని ఇచ్చాను. మనం లింగ మార్పిడిగానే తీసుకోవచ్చు. ఇవి ఏ గ్రహంతో జత కడితే ఆ క్యారెక్టరిస్టిక్స్ అడాప్ట్ చేసుకుంటాయి రాహుకేతు గ్రహాలు. ఇవి 9 గ్రహాలు. మరి 9 గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఆధిపత్యం వహిస్తాయి. 9 గ్రహాలు, 9 3 27. మన కాన్సెప్ట్ అంతా ఈ నక్షత్రాల పద్ధతి మీద ఉంటుంది. అర్థమైంది కదండి? మరి అవేంటి, ఆ నక్షత్రాలు ఏంటి చూడండి. కేతు గ్రహం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఇచ్చాను. వింశోత్తరి దశ కూడా ఇచ్చాను. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, ఒక గ్రహానికి 3 నక్షత్రాలు. కేతు గ్రహం అనగానే అశ్విని, మఖ, మూల. వీటి యొక్క డిగ్రీస్ ఏంటి? 0 నుండి 13 అంటే ఒక నక్షత్రం యొక్క పరిమాణము 13.20 డిగ్రీలు. ఒక నక్షత్రం యొక్క పరిమాణం 13.20 డిగ్రీలు. అంటే రాశిచక్రంలో ఇది ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటుంది. ఈడ మేషరాశిలో 0 నుండి 13.20 డిగ్రీలు. ఇగో ఈడ, ఇగో చూడండి, 0 నుండి 13.20 డిగ్రీలు. మీకు ఈ కాన్సెప్ట్ తెలియాలి. తర్వాత మఖ నక్షత్రం 0 నుండి 13 డిగ్రీలే. కేతుగ్రహం చెందిన 3వ నక్షత్రం మూలా నక్షత్రం 0 నుండి 13 డిగ్రీలే. ఎక్కడ ఉంటుంది? మేషరాశిలో అశ్విని ఉంటుంది. మళ్ళీ మేషరాశి నుండి 5వ రాశి ఏంటిది? ఇగో సింహరాశి. అంటే అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి చూడండి. ఇగో 0 నుండి 13.20 డిగ్రీలు. తర్వాత 3వ నక్షత్రం ఏంటిది? మూల. 0 నుండి 13. అంటే ఆ 3 నక్షత్రాల కేతు గ్రహానికి చెందిన 3 నక్షత్రాల డిగ్రీలు సేమే, రాశి మారింది అంతే కదండి. ఆ రాశి మారింది, ఆ రాశ్యాధిపతి మారింది. ఇది తర్వాత దీని యొక్క వింశోత్తరి దశ ఏంటిది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అండి. తర్వాత శుక్రగ్రహానికి కూడా 3 నక్షత్రాలు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఆల్రెడీ 13.20 డిగ్రీలు అయింది కదా. అంటే 13.20 డిగ్రీల నుంచి ఇంకొక 13.20 కలిపితే ఎంత అయింది? 26.40. అంతే కదండి. భరణి, పుబ్బ, పుబ్బాను పూర్వ పాల్గొని కూడా అంటారండి. కొన్ని పుస్తకాలలో పూర్వ పాల్గొని కూడా ఉంటుంది. ఇది 13.20 నుండి 26.40. మరి 3వ నక్షత్రం ఏంటిది శుక్రగ్రహానికి? పూర్వాషాఢ 13.20 నుండి 26.40. మరి ఈ 3 నక్షత్రాలు ఎందులో ఉంటాయి? ఇక్కడ చూడండి. మేషరాశిలో ఇగో 13.20 నుండి 26.40. మళ్ళీ అక్కడ నుండి 5వ రాశి సింహరాశి 13.20 నుండి 26.40. మళ్ళీ సింహరాశి నుండి 5వ రాశి ధనుసు రాశి అవుతుంది. ఇక పూర్వాషాఢ 13.20 నుండి 26.40. ఇది తర్వాత ఏంటిది? నేను ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చాను. సూర్యగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. వీటిని భిన్నపాద నక్షత్రాలు అంటారు. నేను బుక్లో ఇవ్వలేదు, ఏదైతే ప్రింట్ చేసిన మీ దగ్గర ఉన్నాయో నేను అందులో ఇవ్వలేదు. ఇది కృతిక 26.40 నుండి 30 డిగ్రీల వరకు. మరి ఒక రాశి 30 డిగ్రీలే కదా. మరి మిగతా ఎందులో ఉంటాయి? 0 నుండి 13 డిగ్రీలు వృషభ రాశిలో ఉంటాయి. అలాగే సూర్యగ్రహం చెందిన 2వ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. దీన్ని ఉత్తర పాల్గుని కూడా అంటారండి. కొన్ని పుస్తకాలలో ఉత్తర పాల్గుని ఇస్తారు. ఇది కూడా అంటే 26.40 నుండి 30, 0 నుండి 10 డిగ్రీలు. 3వ నక్షత్రం ఏంటిది? ఉత్తరాషాఢ 26.40 నుంచి 30, 0 నుండి 10 డిగ్రీలు. ఒక్కసారి చూడండి. ఇక మేషరాశిలో చూడండి, ఇక కృతిక 26.40 నుంచి 30 డిగ్రీలు. ఇక వృషభ రాశిలో 0 నుండి 10 డిగ్రీలు. తర్వాత ఇక చూడండి, సింహరాశిలో 26.40 నుంచి 30, 0 నుండి 10 డిగ్రీలు. తర్వాత 3వ నక్షత్రం ధనుసు రాశిలో 26.40 నుంచి 30 డిగ్రీలు.
మకర రాశిలో 0 నుండి 10 డిగ్రీలు. వీటిని భిన్న పాద నక్షత్రం, ఎందుకంటే ఇది ఒక పాదం ఒక రాశిలో ఉంటుంది, 3 పాదాలు అందుకే భిన్న పాద నక్షత్రాలు అన్నారు. క్లియర్ కదండి. తర్వాత 4వ గ్రహం, చంద్రగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి: రోహిణి, హస్త, శ్రవణం. ఇది డైరెక్ట్గా 10 డిగ్రీలు, ఇక్కడ 10 అయిపోయింది కదా, 0 నుండి 10, 10కి 13.20 కలిపితే 23.20. అర్థమైంది కదండి. అలాగే చంద్రగ్రహానికి 2వ నక్షత్రం హస్త, 10 డిగ్రీల నుంచి 23.20. అలాగే 3వ నక్షత్రం 10 నుంచి 23.20. ఓకేనా అండి. ఇక 40 పడ్డదండి, నేను ఎడిట్ చేసి పంపిస్తాలేండి. 23.20. ఓకే, చూడండి. ఇగో 10 డిగ్రీల నుంచి 23.20. అలాగే ఇక్కడ 5వ రాశి హస్త నక్షత్రం 10 డిగ్రీల నుంచి 23.20. తర్వాత మకర రాశిలో శ్రవణం 10 నుంచి 23.20 డిగ్రీలు. క్లియరా అండి. వెంటనే నాకు మెసేజ్ చేయండి మీకు క్లియర్ అయితే. మెసేజ్ చేస్తే నాకు దాన్ని దృష్టిలో పెట్టుకొని క్లాస్లో చెప్తాను. ఈ నక్షత్రాల కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుందా అండి. తర్వాత కుజగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. చూడండి, ఇది కూడా భిన్నపాద నక్షత్రాలే. నేను 2 మార్కు పెట్టాను కాబట్టి భిన్నపాద నక్షత్రాలే. మరి కుజగ్రహానికి ఏంటిది? మృగశిర, చిత్త, ధనిష్ట. మృగశిర నక్షత్రం భిన్న పాదాలంటే 2 రాశుల్లో ఉంటాయని అర్థం అండి. 23.20 నుండి 30 డిగ్రీల వరకు, 0 నుండి 6.40. అలాగే కుజగ్రహానికి చెందిన 2వ నక్షత్రం చిత్త నక్షత్రం 23.20 నుండి 30 డిగ్రీల వరకు, 0 నుండి 6.40. 3వ నక్షత్రం ఏంటిది? ధనిష్ట 23.20 నుండి 30 డిగ్రీల వరకు, 0 నుండి 6.40. ఒకసారి రాశి చక్రంలో చూడండి. మనం భిన్న పాదాలు అనుకున్నాం కదా. ఇక మృగశిర వృషభ రాశిలో 23.20 నుంచి 30, ఇందులో 2 పాదాలు ఉన్నాయి. తర్వాత మిథున రాశిలో 2 పాదాలు, 0 నుండి 6.40. క్లియర్ కదండి. చిత్తా నక్షత్రం 23.20 నుండి 30, 0 నుండి 6.40. మరి 3వ నక్షత్రం ఏంటిది? ధనిష్ట 23.20 నుండి 30, 0 నుండి 6.40. ఈ విధంగా. తర్వాత రాహుగ్రహం, 6వ గ్రహం రాహుగ్రహము. ఆ రాహుగ్రహానికి 3 నక్షత్రాలు: ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఆల్రెడీ ఇక్కడ 6.40కి అయిపోయింది కదా కుజగ్రహం యొక్క నక్షత్రాలు. 6.40కి 13.20 కలిపితే 20 డిగ్రీలు అవుతుంది. 6.40 నుండి 20 డిగ్రీలు. అలాగే 2వ నక్షత్రం స్వాతి 6.40 నుండి 20. అలాగే రాహుగ్రహానికి చెందిన 3వ నక్షత్రం శతభిషం 6.40 నుంచి 20 డిగ్రీ. ఇది ఇక్కడికి అయిపోయింది. చూడండి, ఇగో మిథున రాశిలో ఆరుద్ర 6.40 నుండి 20. 2వ నక్షత్రం స్వాతి 6.40 నుండి 20 డిగ్రీలు. 3వ నక్షత్రం కుంభరాశిలో 6.40 నుంచి 20 డిగ్రీలు. తర్వాత గురుగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి, భిన్నపాద నక్షత్రాలు: పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఆల్రెడీ ఇక్కడ 20 డిగ్రీలు అయిపోయింది కదా. 20 డిగ్రీలకు ఇంకా 10 డిగ్రీలు ఉంటాయి కదా. 10 కలిపితే 20 నుంచి 30, ఇంకొక పాదం ఉండాలి కదా, 0 నుండి 3.20 డిగ్రీలు. అలాగే విశాఖ 20 నుంచి 30 డిగ్రీలు, ఇంకొక రాశిలో 0 నుండి 3.20 డిగ్రీలు. అలాగే పూర్వభాద్ర 20 నుంచి 30 డిగ్రీలు, ఇంకో రాశిలో 3.20 డిగ్రీలు. ఇక్కడ చూడండి, ఇక మిథున రాశిలో పునర్వసు 20 నుండి 30 డిగ్రీలు మిథున రాశిలో. అలాగే కర్కాటక రాశిలో 0 నుండి 3.20 డిగ్రీలు. తర్వాత తులారాశిలో విశాఖ నక్షత్రం 20 నుండి 30 డిగ్రీలు. వృశ్చిక రాశిలో 0 నుండి 3.20 డిగ్రీలు. తర్వాత కుంభరాశిలో పూర్వభాద్ర 20 నుండి 30 డిగ్రీలు. మీన రాశిలో 0 నుండి 3.20 డిగ్రీలు. తర్వాత శని గ్రహానికి 3 నక్షత్రాలు: పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఓకేనా అండి.
ఆల్రెడీ ఇక్కడ 3.20 అయిపోయింది కదా. 3.20కి 13.20 కలిపితే 16.40 అవుతుంది. ఇక 3.20 నుండి 16.40, అలాగే అనురాధ 3.20 నుండి 16.40, ఉత్తరాభాద్ర 3.20 నుండి 16.40. ఇక చూడండి, కర్కాటక రాశిలో పుష్యమి ఈ 3.20కి 13.20 కలిపితే 16.40, అంటే 3.20 నుండి 16.40 డిగ్రీల వరకు పుష్యమి. తర్వాత శనిగ్రహానికి 2వ నక్షత్రం అనురాధ వృశ్చిక రాశిలో 3.20 నుండి 16.40. 3వ నక్షత్రం గురుగ్రహం శనిగ్రహానికి మీనరాశిలో ఉత్తరాభాద్ర 3.20 నుండి 16.40. చివరిగా బుధగ్రహానికి చెందిన ఆశ్లేష జ్యేష్ఠ రేవతి. ఇక చూడండి, ఆల్రెడీ 16.40 అయింది కదా. 16.40కి 13.20 కలిపితే 30 డిగ్రీలు అవుతుంది. ఆశ్లేష 16.40 నుంచి 30 డిగ్రీలు, 2వ నక్షత్రం జ్యేష్ఠ 16.40 నుంచి 30, రేవతి 16.40 నుంచి 30 డిగ్రీలు. చూడండి ఇక్కడ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం 16.40 నుండి 30 డిగ్రీలు, తర్వాత వృశ్చిక రాశిలో జ్యేష్ఠ 16.40 నుంచి 30 డిగ్రీలు, చివరిగా మీనరాశిలో రేవతి నక్షత్రం 16.40 నుంచి 30 డిగ్రీలు. ఇది 27 నక్షత్రాల కాన్సెప్ట్. మరి 27 నక్షత్రాల కాన్సెప్ట్ మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? చూడండి, ఇక్కడ నేను ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఇచ్చాను, పక్కన 7 సంవత్సరాలు ఇచ్చాను. వింశోత్తరి దశ. కేతు గ్రహానికి 7 సంవత్సరాలు, శుక్రగ్రహానికి 20 సంవత్సరాలు, సూర్యగ్రహానికి 6 సంవత్సరాలు, చంద్రగ్రహానికి 10 సంవత్సరాలు, కుజగ్రహానికి 7 సంవత్సరాలు, రాహు గ్రహానికి 18 సంవత్సరాలు, గురుగ్రహానికి 16, శని గ్రహానికి 19, బుధ గ్రహానికి 17 సంవత్సరాలు. ఇవన్నీ కూడగా 120 సంవత్సరాలు. అంటే ఈ 9 గ్రహాలకు సంబంధించిన వింశోత్తరి కాలము 120 సంవత్సరాల పీరియడ్. ఇది ఎలా వస్తుంది వింశోత్తరి దశ? చంద్రగ్రహం యొక్క స్థితిని బట్టి చూడాలి. ఇప్పుడు ఈ నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఇంతవరకు అయితే అందరికి అర్థమైంది కదండి. ఒకసారి మెసేజ్ చేయండి ప్లీజ్. క్లియర్ కదండి ఇంతవరకు అయితే ప్రతి ఒక్కరికి? ఈ 27 నక్షత్రాలు, 12 రాశులు, అగ్నితత్వ రాశులు, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము, అలాగే 9 గ్రహాలు, వాటి యొక్క 27 నక్షత్రాలు క్లియర్ కదండి? సార్ నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. సార్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది మెసేజ్ చేస్తే అందరికి అర్థమైందని నాకు అర్థం అవుతుంది. ఓకే, మరి మనం జ్యోతిష్యం ఖచ్చితంగా చెప్పాలంటే, ప్రిడిక్షన్ ఖచ్చితంగా చెప్పాలంటే మనం 27 నక్షత్రాల డిగ్రీస్ మీద ఫోకస్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుంటానండి. ఎవరైనా ఒకరు ఇవ్వండి ఎగ్జాంపుల్ చార్ట్. మనదే వెబ్సైట్ ఉందండి, మనదే ఒక యాప్ ఉంది ఓన్గా. మన యాప్లోనే ఇప్పుడు మన వెబ్సైట్లో వేస్తాను. మీకు యాప్ కావాలనుకుంటే ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో అనే యాప్ ఉంటుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో, ఇది ఎన్ఎస్ లైవ్ స్పేస్ ఆస్ట్రో అని కొట్టండి. మన యాప్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వెబ్సైట్లో చూస్తున్నాను. మీకు కావాల్సిన లాంగ్వేజ్లో ఉందండి, తెలుగు, కన్నడ, తమిళ్, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. సో ఇప్పుడు డిఫాల్ట్గా ఇంగ్లీషే పెడుతున్నాను, తెలుగులో పెట్టమని పెడతాను. ఉదాహరణకు ఎవరు ఇస్తారండి? ఒకరు హ్యాండ్ రేజ్ చేయండి. ఎనీవన్ కెమెరా ఆన్ చేసి హ్యాండ్ రేజ్ చేయండి. కెమెరా ఆన్ చేసిన వాళ్ళకే ఇస్తాను. ఇప్పుడు ఎలా చూడాలో చెప్తాను. నక్షత్రం చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 23/5/76 సార్. 23/5/76 అండి. 1976. అవును సార్. 1976. టైం అండి మధ్యాహ్నం 2:23 కండి. 14:23 అండి. మధ్యాహ్నం 2:23 అంతేనండి. 14. ప్లేస్ అండి శ్రీహరిపురం అండి. శ్రీహరిపురం. శ్రీ హరి హరి
పురం. పూర్వం. ఓకే, శ్రీహరిపురం వచ్చేసిందండి. ఇది విశాఖపట్నంలో అండి. కాదండి, ఇక్కడ గుడివాడ దగ్గర అండి, గుడివాడ దగ్గర. ఇక్కడ ఏంటి శ్రీహరిపురము, విశ నియర్ గుడివాడ. గుడివాడ, శ్రీహరిపురము, అవునండి. పురం. గుడివాడ. ఆ, శ్రీహరిపురము, భీమవరం రోడ్డు, శ్రీహరిపురం. అవునండి. ఇదే కదండి. అంతే అండి, భీమవరం రోడ్ అండి. ఓకే. మన యాప్, మన వెబ్సైట్లో ప్రత్యేకత ఏంటంటే మీరు ఏ హాస్పిటల్లో పుట్టారో ఆ హాస్పిటల్ పేరు కూడా వస్తుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. చూడండి, ఇక్కడ జనరేట్ కుండల మీద క్లిక్ చేశాను. ఇక్కడ చార్ట్ ఉంది కదండి, ఇట్లా వచ్చేస్తుంది అన్ని. తిది, కరణం, యోగం ఇవన్నీ వచ్చేస్తాయి. పంచమి తిథి కృష్ణపక్షం వచ్చేసింది. ఇక కేపీ చార్ట్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వచ్చేస్తుంది. మరి ఇది ఎలా చూడడం ఇప్పుడు? ఫస్ట్ చంద్రగ్రహం యొక్క స్థితి చూడాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, డిగ్రీల ప్రకారం చంద్రగ్రహం ఇప్పుడు ఏ నక్షత్రంలో ఉందో చూడాలి. ఇప్పుడు ఈ రాశి చక్రంలో 23/5/1976 ఆదివారం రోజు 2:23 మధ్యాహ్నం. బర్త్ ప్లేస్ వచ్చేసి గుడివాడ, భీమవరం రోడ్, శ్రీహరిపురం. ఇది ఇందులో చంద్రగ్రహం ఎక్కడున్నాడు? మూన్ అండి. 6:21 ఉంది, అంతే కదండి. చూడండి, 6:21 ఇప్పుడు 6 డిగ్రీలు అనగానే ఇది ఏ రాశి అయింది? మీన రాశి అయింది, అంతే కదా. ఈ మీనరాశికి అధిపతి ఎవరు? నాకు చెప్పుకున్నాం కదండి, మీనరాశి. గురుగ్రహం అని చెప్పుకున్నాం కదా. మీనరాశి అధిపతి గురుగ్రహం, అంతే కదా. అధిపతి గురుగ్రహం. మీనరాశిలో గురువు ఎక్కడున్నాడు? చంద్రగ్రహం ఎక్కడుంది? ఎన్ని డిగ్రీస్లో ఉందండి? 6:21 అంతే కదండి. ఈ డిగ్రీస్లో ఉంది. మరి మీనరాశిలో చంద్రగ్రహం 6:21 ఉందంటే మరి ఏ నక్షత్రంలో ఉంది? ఇది తెలియాలి కదా. శని గ్రహానికి చెందిన పూర్వభాద్ర నక్షత్రంలో ఉంది. పూర్వభాద్ర. మరి స్టార్ లార్డ్ ఎవరు? శని కదా, అంతే కదా. అర్థమైందా అండి? శని అంటే ఇక్కడ 2 గ్రహాలు వచ్చాయి చంద్రగ్రహానికి. గురుగ్రహం వచ్చేసింది, శని గ్రహం వచ్చేసింది, అంతే కదా. ఇది అన్నమాట. ఇప్పుడు చూద్దాం, మరి ఇది కరెక్టా కాదా చూద్దాం. పూర్వభాద్ర నక్షత్రం కాదా ఒకసారి చూద్దాం. చూడండి, మీనరాశిలో 0 నుండి 3.20 వరకు పూర్వభాద్ర. శనిగ్రహం చెందింది ఉత్తరభాద్ర అండి. నేను పూర్వభాద్ర వేశాను, ఉత్తరభాద్ర. ఓకే కదండి, ఉత్తరభాద్ర నక్షత్రంలో ఉంది. అది ఉత్తరభాద్ర నక్షత్రం. అంటే ఈ జాతకుడు యొక్క జన్మ నక్షత్రం ఏంటండి? ఉత్తరభాద్ర నక్షత్రం, అంతే కదండి. ఉత్తరభాద్ర నక్షత్రం శని, అంతే కదా. ఇందులోనే ఉంది కదండి. ఎందులో ఉందండి? శని గ్రహానికి చెందిన ఉత్తరభాద్ర నక్షత్రంలో చంద్రగ్రహం స్థితి అయింది, అంతే కదండి. అంటే ఈ జాతకుడు యొక్క జన్మ నక్షత్రం ఏంటి? జన్మరాశి ఏంటిది? మీనరాశి. జన్మ నక్షత్రం ఏంటిది? ఉత్తరాభాద్ర నక్షత్రం. క్లియర్ కదండి. మెసేజ్ చేయండి. అంటే ఈ విధంగా చంద్రగ్రహాన్ని అయితే ఎలాగైతే చూశామో మిగతా 8 గ్రహాల యొక్క స్థితిని కూడా ఇలాగే చూడాలి. అర్థమైందా అండి? మీరే ఇచ్చారు కదా డీటెయిల్స్. అర్థమైంది కదండి ఇది ఎలా వచ్చిందో.
మాట్లాడండి. హలో, సార్ మీ వాయిస్ రావట్లేదండి. హలో వినపడుతుంది సార్. వినిపిస్తుంది. అర్థమైంది కదండి ఎలా వచ్చిందో ఇది. అంటే ఇది చెప్పింది అర్థమైంది సార్. చంద్రగ్రహణం అనేది మామూలుగా అది మీద ఉంది అని అర్థమైందండి. ఆ, అయితే శనిగ్రహం అనేది ఎలాగా అనేది ఒక ఐడెంటిఫికేషన్. శనిగ్రహం అంటే ఎలా ఇది అంటే మామూలుగా ఇప్పుడు చూడండి, శనిగ్రహం ఎందుకు తీసుకున్నామంటే చంద్రగ్రహము మీన రాశిలో 6 డిగ్రీల 21 నిమిషాలు 21 సెకండ్లో ఉంది, అంతే కదా. అంతే సార్. కాబట్టి ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, 3.20 నుండి 16.40 మధ్యలోనే ఉంది కదా చంద్రగ్రహం. అదే అంతేనా అండి. ఓకే సార్. దానికి ఏమి ఇచ్చాను, నక్షత్రాధిపతి శనియే కదా. అవునండి శని. ఇక్కడ నేను శనిగ్రహానికి ఏ చెప్పాను, ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఇందులోనే ఉంది కదా. ఎందులో ఉంది, ఉత్తరాభాద్రలో ఉంది కదా, మీనరాశిలో. ఉత్తరాబాద్. ఆ, అంటే ఇక్కడ నేను మీనరాశి అని రాయాలి ఇక్కడ, అంతే కదండి. మీనరాశిలోనే ఉంది కదా ఓకే ఇందులో. అంటే ఈ చంద్రగ్రహము శని నక్షత్రంలో స్థితి అయింది, అంతే కదా. ఓకే. ఎందులో స్థితి అయింది చంద్రగ్రహము, శని గ్రహానికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రంలో స్థితి అయింది. క్లియర్ కదండి. ఇది అర్థమైంది సార్, అర్థమైంది. ఇది పక్కన పెట్టేయండి ఇక. మరి లగ్నం ఏంటిది, రోమన్ అంక ఒకటి ఎక్కడ ఉందో అక్కడ చూడండి. ఇది లగ్నం అంటే ఈ జాతకుడి యొక్క జన్మ లగ్నం ఏమైంది, కన్యా లగ్నం అయింది, అంతే కదా. కన్యా రాశి అయింది కాబట్టి కన్యా లగ్నం. ఇది 1వ స్థానం, ఇది 2వ స్థానం, ఇది 3, ఇలా వరుసగా 12 స్థానాలు ఉంటాయి. ఇది తర్వాత స్టెప్. ఓకే కదండి. క్లియర్ కదండి ఇంతవరకు అందరికీ. క్లియర్ సార్. మిగతా వాళ్ళు కూడా ఒకసారి మెసేజ్ చేయండి ప్లీజ్. మిగతా వారు కూడా ఒకసారి మెసేజ్ చేయండి. అందరికి అర్థమైంది కదండి. ఈ చంద్రగ్రహం యొక్క స్థితిని బట్టి ఆ జాతకుడి యొక్క జన్మ నక్షత్రం ఏంటో ఇవి తెలియాలంటే ఏం చేయాలి, మీకు 27 నక్షత్రాల కాన్సెప్ట్ క్లియర్గా తెలియాల్సిందే. అట్లా ఈ చంద్రగ్రహమే చూసాం, అలాగే మిగతా గ్రహాలను కూడా చూడాలి. ఇక్కడ కేతు ఉంది 18 డిగ్రీస్లో, గురుగ్రహం ఉంది 20. మరి ఈ 2 గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయి, కేతు గ్రహము 18 డిగ్రీస్లో ఉంది, గురుగ్రహం 20 డిగ్రీస్లో ఉంది. మరి ఈ 2 గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఇది కూడా తెలియాలి మనకు. చూడండి, కేతు గ్రహం డిగ్రీల ప్రకారం ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఇది కేతు ఎన్ని డిగ్రీస్లో ఉందండి చూడండి, 18, 8, 40. 18, 8, 40 డిగ్రీస్లో. అంటే దాని యొక్క నక్షత్రాధిపతి ఎవరండి, నక్షత్రాధిపతి ఎవరు, శుక్రుడు అండి. భరణి నక్షత్రంలో ఉంది కదా, 23.20 నుండి 13.20 డిగ్రీల నుంచి 26.40 మధ్యలో ఉంది శుక్రుడు, శుక్ర. మరి గురుగ్రహం ఎందులో ఉంది, 20 డిగ్రీల 10 నిమిషాలు 34 సెకండ్లో ఉంది గురుగ్రహం. 20 డిగ్రీల 10 నిమిషాల 4 సెకండ్లో ఉంది, అంతే కదా. మరి దీని యొక్క నక్షత్రాధిపతి ఎవరు, శుక్రుడే. ఎట్లా వచ్చింది శుక్రగ్రహం ఒకసారి చెప్తా చూడండి. చూడండి మీ యొక్క రాశి చక్రంలో, ఇక చూశారు కదా, మేషరాశిలోనే ఉన్నారు కదా కేతు గురువు. ఇక చూడండి 13.20 నుండి 26.40 అందులోనే ఉన్నారు కదా, అంతే కదండి. అంటే కేతు గ్రహం యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు, గురు గ్రహం యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు, అంతే కదా, అంతే కదండి. చూడండి ఇక శుక్రగ్రహం భరణి 13.20 నుండి 26.40, అంతే కదండి.
క్లియరా అండి? ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఎవరో చూడాలి. మన నక్షత్రాధిపతి కంటే రాశి మొత్తానికి అధిపతి కుజుడు. ఈ రాశికి అధిపతి ఎవరు? కుజుడు, అంతే కదా. సైన్ లార్డ్ ఎవరండి? రాశికి అధిపతి సైన్ లార్డ్ కుజ, అంతే కదండి. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు అనేది 30 డిగ్రీల కాలానికి అధిపతి, అంతే కదండి. ఒక రాశి 30 డిగ్రీలు కదా. మరి కేతు గురుగ్రహం దేనికి? ఒక నక్షత్రానికి, అంటే 13.20 అంటే కుజగ్రహానికి చెందిన రాశిలో కేవలం ఇంత కాలానికే కదా అధిపతి. అంటే దీనికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి. అర్థమైందా అండి? దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఈ శుక్రగ్రహానికి అంటే కేతు గురుగ్రహాలు శుక్ర నక్షత్రంలో ఉన్నారు కాబట్టి మనం శుక్రగ్రహం ఏ గ్రహం అని చెప్పుకున్నాము? ఏం చెప్పానండి? స్త్రీ ప్లానెట్ అన్నాను. మీరు రాసుకున్నారు కదా. జలతత్వం అన్నాను, బ్రాహ్మణ ప్లానెట్ అన్నాను, అంతే కదా. అదే కదా నేను చెప్పింది. చూడండి, బ్రాహ్మణ ప్లానెట్ చెప్పాను. ఇక్కడ చూడండి, చూడండి. శుక్రగ్రహం జలతత్వము, చరస్వభావం, బ్రాహ్మణ, స్త్రీ, అంతే కదా. మరి కేతు గురుగ్రహము ఏ నక్షత్రంలో ఉన్నారు? బ్రాహ్మణ నక్షత్రంలో ఉన్నారు, అంతే కదా. అంతేనా అండి? సో కేతు గురుగ్రహాల కాంబినేషనే జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్. కేతు గురుగ్రహాలు బలంగా ఉంటే జ్యోతిష్యంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఇప్పుడు మీరు అందరు నేర్చుకుంటున్నారు. కేతు గురుగ్రహానికి మంచి కాంబినేషన్ రావాలి. అర్థమైందా అండి? మనకు రాశి చక్రంలో 9 గ్రహాలు మంచివే, 9 గ్రహాలు చెడ్డవే. వేదికలో శత్రుగ్రహాలు మిత్రగ్రహాలు అని చెప్తారు. ఆ కాన్సెప్ట్ను మైండ్లోంచి కంప్లీట్ డిలీట్ చేయండి. 9 గ్రహాలు మంచివి, 9 గ్రహాలు చెడ్డవి. ఈ 9 గ్రహాలలో ఏ గ్రహాలు చెడు ఫలితాలను ఇచ్చే గ్రహాలు ఉంటాయి, ఏ గ్రహాలు మంచి ఫలితాలు అంటే మంచి, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు బలహీనంగా ఉన్న కాన్సెప్ట్ మీకు తెలియాలి. మీరందరు జ్యోతిషం నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరికి గురు కేతు గ్రహాల కాంబినేషన్ మంచి గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటేనే జ్యోతిషం తొందరగా వస్తుంది. అందరు క్లియర్ కదండి? మెసేజ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ శుక్ర నక్షత్రంలో ఉన్నాయన్న కాన్సెప్ట్ అర్థమైంది కదా. బ్రాహ్మణ నక్షత్రంలో ఉన్నాయి, అంతే కదండి. జలతత్వంలో ఉన్నాయి, కొద్దిగా సెన్సిటివ్. జలతత్వం కదా అది. మరి ఒకవేళ గురు నక్షత్రంలో ఉంటే అది మేల్ ప్లానెట్, ఇదేమో స్త్రీ ప్లానెట్ అయిపోయింది. ఇది కాన్సెప్ట్ అండి. మన కాన్సెప్ట్ మొత్తం ఈ 27 నక్షత్రాల మీదనే ఫోకస్ చేస్తూ ప్రిడిక్షన్స్ ఉంటాయండి. క్లియర్ కదండి అందరికీ?